హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మన తెలుగు రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ సెంటర్తో పాటు మన తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు సెలెక్ట్ అవుతే వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్తో పాటు 60,000 వరకు శాలరీ వచ్చే విధంగా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, సో దట్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. నేను ఎక్కడా కూడా మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పట్లేదు. అండ్ దాంతోపాటు టెలిగ్రామ్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. జాయిన్ అవ్వండి. అక్కడ ఏమైనా షార్ట్ నోటీసులు వస్తే అక్కడ పోస్ట్ చేస్తాను. ప్రతి దానికి వీడియో చేయలేం కాబట్టి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. సో వీడియోస్ అనేవి చాలామందికి రీచ్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు కెరియర్ గైడెన్స్ అనేది చాలా వరకు కేవలం యూట్యూబ్ నుంచి ఇస్తూ ఉంటారు. పర్సనల్గా ఎవరు రిప్లై ఇవ్వరు. సో దట్ మేము ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. జాబ్స్ అకాడమీకి సంబంధించి పేజ్ని ఫాలో చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి. మీ డౌట్స్ అనేవి అక్కడ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి రావడం జరిగింది. రీసెంట్గా ఈ రిక్రూట్మెంట్లో మనకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఐటీఐ హోల్డర్కి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనకు ఈ రిక్రూట్మెంట్లో మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ అయితే రిక్రూట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో ఈ మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు సంబంధించి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవాలి ఏంటని చెప్తాను. ఫ్రెండ్స్, మనకి ఇది ఆర్ఎఫ్సిఎల్ అనేది మనకు నేషనల్ ఫర్టిలైజర్ సంస్థకు సంబంధించిన సంస్థ అన్నమాట. సో ఇందులో మనకు దాదాపుగా 28 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేస్తూ ఉన్నారు. మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ ఇంజనీరింగ్లో 10 ఉన్నాయి, మెకానికల్లో 6 ఉన్నాయి, ఎలక్ట్రికల్లో 3 ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్లో 2 ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3 ఉన్నాయి, అండ్ లాకు సంబంధించి 1 ఉంది, మేనేజ్మెంట్ ట్రైనీ 3 ఉన్నాయి. టోటల్గా మనకు 28 వేకెన్సీస్ని ఈ రిక్రూట్మెంట్లో భాగంగా రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకవేళ సెలెక్ట్ అవుతే చూడండి, మనకు బేసికే 40,000 టు 1,40,000. దీంతో పాటు అదర్ ఎలవెన్సెస్ కూడా ఉంటాయి. ఓకేనా? ఎవరైతే సక్సెస్ఫుల్ ట్రైనింగ్ చూడండి, ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. 60,000 to 70,000 వరకు మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. వీటికి సంబంధించి మనము క్వాలిఫికేషన్ చూస్తే మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్ వచ్చేసరికి బీఈ బీటెక్ కానీ, బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ టెక్నాలజీ కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ వచ్చేసరికి బీఈ బీటెక్ కానీ, బీఎస్సీ మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ కానీ ఐటీఐ చేసిన క్యాండిడేట్స్ ఉండాలి. లాకి వచ్చేసరికి మనకు డిగ్రీ ఇన్ లా చేసి ఉండాలి. అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ హెచ్ఆర్కి వచ్చేసరికి ఎంబీఏ హెచ్ఆర్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం అని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీ క్వాలిఫికేషన్స్ ఉన్న ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని రికమెండ్ చేయండి. అండ్ మీ క్వాలిఫికేషన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. సో మీరు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 29th February 2024 వరకు అయితే అవకాశం అని ఇచ్చారు. సో మీరు కంప్లీట్గా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఫ్రెండ్స్, మీకు దీనికి సంబంధించి డెడికేటెడ్ వీడియో, ఆన్లైన్ అప్లికేషన్ వీడియో చేయాలంటే కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అని కానీ ఎస్ అని కానీ కామెంట్ చేయండి. సో దట్ నేను కంప్లీట్గా మీకు ఆన్లైన్ అప్లికేషన్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేయాలంటే 700 రూపీస్ అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ పే చేయాలి. సో మనకు ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎలాంటి ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలంటే www.rfcil.co.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్గా. దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మనకు అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 14 మార్చ్ 2024 వరకు ఇచ్చారు. సో నేను కామెంట్స్ డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ అనేది పోస్ట్ చేస్తాను. డైరెక్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. కంప్లీట్ వీడియో అయితే మీరు వెయిట్ చేయండి, నేను కంప్లీట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, మనకు 18 నుంచి 30 ఏళ్ళ వరకు ఉన్న క్యాండిడేట్స్, ఓసీ బీసీ క్యాండిడేట్స్ కానీ, ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. 33 వరకు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవచ్చు. 35 వరకు ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఎగ్జామినేషన్ ద్వారానే, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారానే ఈ యొక్క సెలెక్షన్ అయితే ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్ రాయొచ్చు, తెలంగాణ వాళ్ళు తెలంగాణలోనే ఎగ్జామ్ రాయొచ్చు. తెలంగాణలో హైదరాబాద్ అండ్ వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ 28 అవుట్ ఆఫ్ 28 జాబ్స్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇక్కడ మనం జాబ్ చేయడానికైతే ఇష్టపడతాం కాబట్టి ట్రై చేయండి. ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది. ఫ్రెండ్స్ దీనికి ప్రిపేర్ అవ్వడానికి మీకు జనరల్ అవేర్‌నెస్ సంబంధించి అండ్ దాంతో పాటు యాప్టిట్యూడ్‌కి సంబంధించి, రీజనింగ్‌కి సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించి మాత్రమే సీబీటీ అనేది కండక్ట్ చేస్తారు. వీటికి సంబంధించిన కోర్స్ అనేది మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే విజన్ అప్డేట్ అని మనకు డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ లింక్ ఉంటుందండి. ఫ్రెండ్స్ మనకు మన యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో జాబ్స్ అకాడమీ క్లాసెస్ అని ఉంటుంది. ఓకేనా? జాబ్స్ అకాడమీ క్లాసెస్ అని ఉంటుంది. ఇందులో మీకు సింగిల్ కోర్స్ ఉంటుంది. ఓకేనా? అందరూ ప్రిపేర్ అయ్యే విధంగా సింగిల్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎవరైనా ఈ కోర్స్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. జస్ట్ 499కి చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో ఈ కోర్స్ అయితే డిజైన్ చేశాము. మీరు ఎక్కడా కూడా మీకు ఇలాంటి కోర్స్ అనేది ఇవ్వరు. సింగిల్ కోర్స్ అనేది డిజైన్ చేశాము. ఈ కోర్స్‌ని మీరు ప్రిపేర్ అవుతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రిపేర్ అవ్వడానికి మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో దట్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అడగొచ్చు. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో అడగడానికైతే ట్రై చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా జాబ్స్ ఎక్కడం అనేది మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. మీ బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్‌గా ఉంటుంది. సో దట్ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.